హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే కథ పిసినారి. భూషయ్య భార్య శివమ్మ ముగ్గురు కొడుకులతో కలిసి నివసించేవాడు. భూషయ్య వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. కానీ పిసినారి. ఇంట్లో ధనం పెడితే భార్య పిల్లలు దుర్వినియోగం చేస్తారని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర డబ్బులు తీసుకున్న రైతు పెంచలయ్య వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతని పాత పెంకుటిల్లును అసలు వడ్డీ కింద స్వాధీనం చేసుకున్నాడు భూషయ్య. ఆ ఇంటి పెరటిలో గొయ్యి తవ్వి ఇత్తడి బిందెలో ధనం దాచి ఆ బిందెను గొయ్యిలో పెట్టి పైన మట్టి కప్పేవాడు. భార్యకు రోజువారీ ఇంటి ఖర్చుకు సరిపడే ధనం మాత్రమే ఇచ్చేవాడు. ఒకసారి పండుగ వచ్చిందని శివమ్మ పాయసం చేసింది. అదే సమయానికి ఒక సాధువు ఇంటి ముందుకు వచ్చి, "అమ్మా, మేము సాధువులం, ఆకలిగా ఉంది" అని అడిగాడు. శివమ్మ సంతోషంగా ఒక గిన్నెలో పాయసం తెచ్చి సాధువుకు ఇచ్చి, "అయ్యా, అలా అరుగు మీద కూర్చొని తినండి" అని చెప్పింది. అదే సమయానికి ఇంటికి వచ్చిన భూషయ్య భార్య చేసిన పని చూసి కోపం పడ్డాడు. ఆ మాటలు విన్న సాధువు, "అనవసరంగా ఇంటి ఇల్లాలని అన్నావు. నీవు కూడబెట్టినదంతా దొంగలు దోచుకుంటారు" అన్నాడు. "నీవేమైనా దేవుడివా శపించడానికి? ఇలాంటివి చాలా చూశాం" అనుకున్నాడు మనసులో భూషయ్య. "అయ్యా, నా భర్తను క్షమించండి" అంది శివమ్మ. "నీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయినప్పుడు ఈ ఇల్లాలే నిన్ను ఆదుకుంటుంది" అంటూ వెళ్ళిపోయాడు సాధు. మరుసటి రోజు భూషయ్య కాస్త చీకటి పడ్డాక కూడబెట్టిన డబ్బును ఒక సంచిలో పెట్టుకొని ఆ పెంకుటిల్లు వైపు వెళుతుండగా ఇద్దరు దొంగలు చాటుగా వచ్చి అతన్ని వెంబడించారు. భూషయ్య పెరటి వైపు వెళ్ళి గొయ్యిలో నుంచి బిందె తీసి డబ్బు అందులో పెట్టి మళ్ళీ బిందెను గొయ్యిలో పెట్టి మట్టి కప్పి ఇంటికి వెనుదిరిగాడు. అది గమనించిన దొంగలు గొయ్యి తవ్వి బిందెను తీసుకొని పారిపోయారు. 2 రోజుల తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన భూషయ్య పెరట్లో గొయ్యిని చూసి లబోదిబోమన్నాడు. ఆ సాధువు చెప్పినట్టే జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంతకాలానికి వడ్డీ వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. ఆ దిగులుతో మంచం పట్టాడు భూషయ్య. ఇల్లు గడవడం కష్టంగా మారింది. శివమ్మకు మిఠాయిలు చేయడం వచ్చు. ఇల్లు గడవడం కోసం ఇంట్లో మిఠాయిలు చేసి సంతలో అమ్మసాగింది. పిల్లలు కూడా సాయం చేశారు. కొన్ని నెలలకు భూషయ్య ఆరోగ్యం కుదుటపడింది. మిఠాయిల అమ్మకం బాగా జరిగి కాస్త డబ్బులు కూడబెట్టింది శివమ్మ. భూషయ్య వడ్డీ వ్యాపారం పూర్తిగా మానేసి మిఠాయిల దుకాణం పెట్టుకున్నాడు. భూషయ్య తన పిసినారితనాన్ని వదిలేసి వచ్చిన దాంట్లో నుంచి కొంత బీదసాదలకు దానం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతి: జీవితంలో మార్పు చాలా ముఖ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్.